అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుదాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఆది కాండము 15వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుదాం. ఆది కాండము 15వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుదాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, చాలు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము. చాలు. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామములో మరోసారి దేవా బల యొద్ద సాగిలపడి మా హృదయపూర్వకమైన వందన స్థుతులు చెల్లిస్తుంటున్నాం. దయల తండ్రి, మోర్ సెషన్లో మరి దేవా నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి మీరిచ్చినటువంటి లేఖన భాగమును బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, నీ ప్రజలమైన మేమందరము కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి ప్రభా నువ్వు చూపిన నీ ప్రేమ కొరకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. తిరిగి ప్రభు బల కొరకై ప్రభా మీరు అనుగ్రహించిన లేఖను బట్టి వందనాలు దేవా. మరి మేము యోగ్యముగా మమ్మలను మేమే పరీక్షించుకొని పాలు పొందే దాని కొరకై దయ చూపించండి. మరి ప్రియమైన తండ్రి, మరి ఏదైనా నీకు ఆయాసకరమైన, నీకు అయిష్టకరమైనది మా జీవితంలో ఉండిన ఎడల క్షమించండి అయ్యా. నీ రక్తముతో కడగండి, మమ్మలను పవిత్రపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా స్తోత్రాలు, వందనాలు. మీ దాసును కూడా జ్ఞాపం చేసుకునండి. శిలువ చాటున మరుగుపరచు, పాత్రగా పనుముట్టుగా నిలవబెట్టి నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానము నాయనా ప్రభా తండ్రి మీరు అనుగ్రహిస్తే తప్ప నేను బోధించాలని ఒప్పుకొనిచున్నాను. దయతో జ్ఞాపం చేసుకొని నా నోటికి బోరగా ఉండి నీ ప్రజలతో మీరే తేటగా మాట్లాడమని మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు నీకే ఆరోపింపజేసుకొనుచు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో మరి యోహాను సువార్త 17లో రాయబడిన మాట మనం చూసాము. చూడండి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఆది కాండము 2వ భాగము 15వ అధ్యాయము మరి మొదటి వచనాన్ని ఇక్కడ మనం చూస్తూ వచ్చినాం. ఇక్కడ ఏం రాయబడింది? ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము. చూడండి, 12వ అధ్యాయం, ఆది కాండము 12వ అధ్యాయము మొదటి వచనంలో యెహోవా నీవు లేచి అన్నాడు. మీరు గమనించాలా. చూడండి, యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్న మాట, యెహోవా వాక్కు అనే మాట ఏమో ఆది కాండం 15వ అధ్యాయం మొదటి వచనంలో ఉంది. యెహోవా నీవు లేచి అనే మాట 12వ అధ్యాయంలో ఉంది. అంటే మన ఇక్కడ ఏం గమనించాలి? బైబిల్ గ్రంథంలో చూడండి, చూడు, వాక్యము అనే మాట ఎక్కడ ఉంటే అక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు ఉన్నారని అర్థం. ఆది కాండము మొదలు ప్రకటన గ్రంథము వరకు కూడా యేసు క్రీస్తు ప్రభు వారు ఉన్నాడు. చూడండి, బైబిల్లో మొదటి అధ్యాయంలో మనం చూస్తాము. 1వ అధ్యాయం ఆది కాండంలో ఏముంటుంది అక్కడ? చూడండి, మన పోలిక చొప్పున చూడండి నరులము చేద్దుము రండి అంటాడు. అంటే ఏంటి అర్థము? దేవుడు అక్కడ త్రిత్వములో ఉన్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఆరంభంలోనే ఉన్నట్లు మన బైబిల్ మనకు సెలవిచ్చే మాట. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట మనం చూడొచ్చు. చూడండి, ఆదాము హవ్వలు కన్నులు తెరవబడినప్పుడు పిల్లల వారి దిగంబరత్వాన్ని వారు చూసుకుంటూ వచ్చినారు. అప్పుడు వారికి సిగ్గు వేసినప్పుడు వారు ఏం చేసినారంట చెప్పాలా? చెట్ల యొక్క ఆకులను వారు అంటే కట్టుకున్నట్లు మనం చూడొచ్చు. ఆ ఆకులు ఎంతకాలం ఉంటాయి? ఒక వారం తర్వాత ఏమైపోతాయి? ఎండిపోతాయి కదా. ఇప్పుడు యేసు అక్కడ ఏం రాయబడింది? ఆదామునకు హవ్వనకు చూడండి చర్మపు చొక్కాయి తొడిగించిన మాట ఉంది. అంటే ఏ చర్మము?
గొర్రె చర్మము. అంటే యేసు క్రీస్తు ప్రభువు అక్కడ ఉన్నట్లు మనం చూడవచ్చు. ఇప్పుడు ఆదికాండము 15వ అధ్యాయంలో మనం చూసినాం కదా. చూడు అక్కడ ఏం రాయబడింది, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనం మందు వచ్చి, అబ్రహాము అంటే అబ్రహాముగా మార్చబడాలి. అప్పటికి అబ్రహాం ఎలా ఉన్నాడంటే, ఆయన అబ్రాము అనే మాటకు అర్థం ఏంటంటే తండ్రి అని అర్థం. అబ్రాము అనే మాటకు అర్థం ఏంటి, తండ్రి. అబ్రహాం అనే మాటకు అర్థం ఏంటి, విశ్వాసులకు తండ్రి. అబ్రాము అనే మాటకు అర్థం ఏంటంటే తండ్రి. అబ్రహాము అనే మాటకు అర్థం ఏంటంటే విశ్వాసులకు తండ్రి. అంటే ఆయన అప్పటికి విశ్వాసులకు తండ్రిగా చేయబడలా. ఆయన పేరు ఇంకా మార్చబడలా. అబ్రహాము అనే పేరుతోనే ఉన్నాడు, అబ్రహాముగా ఆయన మార్చబడలా. చూడండి, అటువంటి సమయంలో అబ్రహాము భయపడుతున్నట్లు మనం గమనించాలి. ప్రియులారా, అబ్రహాము భయపడుతూ ఉన్నాడు. అబ్రహాము భయపడుతున్నప్పుడు అబ్రహాము దగ్గరికి ఎవరు వచ్చారు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు కూడా వచ్చినాడు. అక్కడ రాయబడిన మాట, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము. చూడండి అక్కడ మనం గమనించాల్సిన మాట. సరే, ఆ సందర్భం ఏంటంటే ప్రియులారా, అబ్రహాముకి అన్నీ ఇచ్చినాడు దేవుడు, కానీ కావలసిన దానిని మాత్రం అబ్రహాముకి ఇవ్వలా. ఇచ్చినాడా, ఇవ్వలా. ఇప్పుడు అబ్రహాము అంటాడు ఏమని తెలుసా, దేవుడు అంటాడు, అబ్రహామా నీవు భయపడకమంటాడు. భయపడకమంటే అబ్రహాం ఏమంటాడు, యెహోవా నీవు నాకు ఏమిచ్చినానేమి అన్నాడు. అంటే ఏంటి అర్థము, నాకు ఇచ్చావులే అని అర్థం కదా. కొన్నిసార్లు మనం అంటాం కదా, నేను నీకు అది ఇచ్చా, నీకు ఇది ఇచ్చా, ఇచ్చి అంటే వాళ్ళు ఏమంటారంటే ఇచ్చేవులే నీవు గాంగ అన్నట్లు కదా. కొంతమంది ఏమంటే ఏమి ఇచ్చావు నాకు అంటారు, లేకపోతే నువ్వు గాంగ ఇచ్చేవులే అన్నట్లు. అబ్రహాము దేవుడితో మాట్లాడే సంభాషణ అది. యెహోవా నాకు ఏమి ఇచ్చినానేమి అనగా అర్థం ఏంటి అంటే ఇచ్చేవులయ్యా నువ్వు నాకు. అంటే ఏంటి, నిరాశ ఉంది అక్కడ, నిస్పృహ ఉంది. ఖచ్చితంగా ఏంది, నాకు కావాల్సింది మాత్రం నీవు ఇవ్వాల. చూడండి, నాకు అన్నీ ఇచ్చావు కానీ నాకు ఏది కావాలో దానిని నీవు ఇవ్వాల. ఇప్పుడు మధ్యాహ్నం మన భోజన సహవాసం ఉంది, చక్కగా ఆ రుచిగల భోజన పదార్థాలు అన్నీ పెట్టి త్రాగటానికి వాటర్ నీళ్ళు ఇవ్వకపోతే చెప్పండి ఎట్లా ఉంటుంది మీకు? అంత పెట్టి కూడా ఉపయోగం ఉందంటారా? చెప్పాలా, అంత పెట్టిన ఉపయోగం ఉందంటారా? లేదు. అవునా కదా. ఇప్పుడు ఆ భోజనం పెట్టిన ఆయన మీకు మంచిగా భోజనం పెట్టానంటే మనం ఏమనొచ్చు, అప్పుడు పెట్టేవులయ్యా నీవు మాకేమి ఇవ్వలేదు, అంత బాగానే పెట్టావు కానీ తాగటానికి మాత్రము అసలు నువ్వు ఎంత పెట్టి ప్రయోజనం ఏమో, అది తాకపోతే ఏమైపోతామేమో చెప్పాలా. చాలా మంది తినేటప్పుడు ముందే తాగుతారు. కొంతమంది ఏంటంటే ముద్దకి వాటర్ తాగే వాళ్ళు ఉన్నారు, అవునా కదా. చెప్పాలి, కొంతమంది లీటర్ తాగుతారు నీళ్ళు తినేటప్పుడు, మరి కొంతమంది అసలు తాగరు. తిన్న తర్వాత 10 నిమిషాల దాకా తాగరు వాటర్, ఎందుకంటే అలా తాగకుండా ఉంటే మంచిదని. నేను కూడా అంతే, తిన్నాక 10 నిమిషాల దాకా అసలు వాటర్ తాగం, తినేటప్పుడైనా తిన్నాకైనా అసలు వాటర్ తాగం. ఒక 10 నిమిషాల తర్వాత వాటర్ తాగుతాం, అంటే మొదటి నుంచి అట్లా అలవాటు. ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు కొంత మంచిది అంటారు అది. సరే, అది మన సంభాషణ కాదు. ఇప్పుడు మనకు కావాల్సిన మాట ఏంటంటే, నాకు నువ్వేమిచ్చినా నేను మనకు అర్థం ఏంటి అంటే ఏమిచ్చావయ్యా నువ్వు నాకు అని అర్థం. సరే, ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే అబ్రహాముని చేయబట్టుకొని, ఇప్పుడు మనం చూద్దాము మొదటి నుంచి 10 వచనాలు అమ్మా మనం మార్చి చదువుదాం. మొదటి నుంచి 10 వచనాలు త్వరగా చూడండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. చదవండి, గట్టిగా చదవాల. నేను సంతానం లేని వాడినే పోచున్నానని, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును కదా. మరియు అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారములో ఒకడు నాకు వారసుడొకడని చెప్పగా, ఎదుకు వచ్చి, ఇతడు నీకు దాసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వాసమని చెప్పాను. మరియు ఆయన వెలుపులకు అతను తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగునని చెప్పాను. 7వ వచనం, మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియననగా,
9. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొటేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. 10వ వచనం అందరం కలిసి చదువుదాం. 10 అందరం కలిసి. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి వేసి ఖడ్గమును దాని ఎదురుగా నుంచెను. చాలు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రియులారా, మరి దేవుడు అబ్రహాముకి కావలసినవన్నీ ఇచ్చాడు, కానీ మరి సంతానాన్ని మాత్రము ఇవ్వాల. ఇప్పుడు సంతానాన్ని ఇవ్వకపోతే అబ్రహాము బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. గమనించాలా, అబ్రహాము ఇంట ఎంతమంది పనివారు ఉన్నారు తెలుసా? అబ్రహాము ఎంత ఐశ్వర్యవంతుడంటే మీరు గమనించాలా, దాదాపు 318 మంది ఉన్నారు పనివారు అబ్రహాము దగ్గర. ఎంతమంది ఉన్నారంట? 318 మంది ఉన్నారు. ఈ 318 మంది అంటే నాకు తెలిసి బహుశా ఇప్పుడు కుటుంబానికి 3 వేసుకున్నా కానీ ఎన్ని కుటుంబాలు ఉంటాయి? అరే మాట్లాడరు, చెప్పరేంటండి? కుటుంబానికి 3 వేసుకున్న ఎన్ని కుటుంబాలు అంటే 100 కుటుంబాలు, అంతే కదా? ఒక కుటుంబానికి 3 అనుకుంటే అప్పుడు ఎంత? 300 మంది కదా, 100 కుటుంబాలు ఉంటాయి. మీరు గమనించాలా, ఇప్పుడు ఈ 100 కుటుంబాల్లో ఉండబడినటువంటి వారు యజమానుడు, యజమానురాలు అంటే బైబిల్లో రాయాలి, అక్కడ మనము గ్రహించాలా. ఎందుకంటే అన్ని సంగతులు బైబిల్లో యోహాను అంటాడు కదా, ఈ బైబిలు పుస్తకము గ్రంథాలు కూడా ఏం కావంట చాలా. ఇప్పుడు మనం అందరం ఆటోలో బళ్ళు పెట్టుకుని రావాలి, మందిరానికి రావాలంటే అన్నీ రాస్తే అవన్నీ బైబిళ్ళన్నీ ఒక బండిలో వేసుకొని ఇక్కడ తీసుకొని రావాలా కదా, మొత్తం జరిగినన్ని రాస్తే. కానీ కావాల్సిన మాత్రమే ప్రభు రాయించి గమనించాలి. ఇప్పుడు ఈ 100 మందికి దేవుడు సంతానాన్ని ఇచ్చినాడు, కానీ అబ్రహాముకు మాత్రం దేవుడు పిల్లల్ని ఇవ్వాల. మీరు గమనించాలా. ఇప్పుడు ఈ 100 మంది కుటుంబాల్లో పిల్లలు పుట్టినప్పుడు అబ్రహాం దగ్గరికి వస్తారు, అయ్యగారు అంటారు. అనగానే అబ్రహాము ఇంట్లోంచి బయట రాగానే ఏంటమ్మా అంటే, అయ్యా దేవుడు దయ వల్ల మాకు ఒక బిడ్డ పుట్టాడయ్యా, ఆ బిడ్డకి నీ ద్వారా పేరు పెట్టాలి అంటారు. అనగానే అబ్రహాము వచ్చి వాళ్ళ పేరు పెడతారు. మీరు గమనించాలా. అంటే ఏంటి అర్థము? 318 తన ఇంట పుట్టి అలవార్చబడిన అనే మాట ఉంది. అంటే అబ్రహాము ఇంటిలో ఉండబడినటువంటి వారందరికీ ఎవరు పుడుతూ ఉన్నారంట? పిల్లలు పుడుతూ ఉన్నారు, కానీ అబ్రహాముకు మాత్రం ఎవరు పుట్టట్లా? పిల్లలు పుట్టట్లా. ఎందుకు పిల్లలు పుట్టలేదు అనేది కారణాన్ని మనం చూద్దాం బైబిల్ వాక్యంలో. కానీ దాదాపు 318 మంది అబ్రహాము ఇంట పుట్టి అలవార్చబడిన వారు ఉన్నారని బైబిల్లో ఉంది. పిల్లలు గమనించాలి. ఇప్పుడు అబ్రహాము యొక్క బాధ అంతా ఏంటంటే, అయ్యా నా దగ్గర పనిచేసే వారికి పిల్లలు పుడుతున్నారు, కానీ నాకు మాత్రము చెప్పరేంటి పిల్లలు పుట్టట్లా అని అబ్రహాము భయపడుతూ వచ్చినాడు, బాధపడ్డాడు. ఆ 15వ అధ్యాయ చరిత్ర అంతా కూడా అదే. అప్పుడు దేవుడు అబ్రహాము చేయబట్టుకొని గుడారాలను బయట తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు చూపించాడు. పోతే సముద్ర ఇసుకరేణువులు లేవు, నీ సంతానం నేను అలాగా విస్తరింపజేస్తానన్నాడు. చూడండి, ఇప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు అన్నాడు. అంటే అప్పటి వరకు అబ్రహాము ఆ దేశాన్ని ఏం చేయలేదు, ఆయన స్వతంత్రించుకోవాలా, గుర్తుపెట్టుకోవాలా. స్వతంత్రించుకోలేదంటే ఏంటి అర్థము? లోపం ఉందంటారా లేదంటారా? ఎరగాల బైబిల్లో మన మాటలు. ఖచ్చితంగా లోపం ఉంది. అబ్రహాము నివసించబోయే ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి, అప్పటి వరకు స్వతంత్రించుకోలేదు. ఆయన స్వతంత్రించుకోవాలి అంటే ఆయనలో మార్పు అనేది రావాలని ప్రభు చెప్పే మాట. ఇప్పుడు ఒక మాట మనం చూద్దాం అమ్మ. 8-9 చదవండి ఒకసారి. ఆదికాండం 15:8-9. 8-9. అతడు ప్రభు అయిన యెహోవా, నేను దీనిని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియననగా ఆయన, చూడండి, 3 ఏండ్ల పేయను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొటేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని. ఇక్కడ ఎన్ని జంతువులు ఉన్నాయి సిస్టర్? ఎన్నుండి అమ్మా? గట్టిగా చెప్పండి. కష్టమే మీరు ఎట్లయితే అమ్మా. ఎన్నున్నాయండి? ఎన్ని జంతువులు ఉన్నాయి ఇక్కడ? మరి అదే 5 ఉన్నాయి. పెయ్య, రెండవది ఏంటి? మేక, మూడవది ఏంటి? పొటేలు, నాలుగోది ఏంటి?
గువ్వ, ఐదోది ఏంటంట పావురం ఉంది. మీరు జాగ్రత్తగా వినాలి ఇక్కడి నుంచి. ఇప్పుడు అబ్రహాము ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకున్న తర్వాతనే అబ్రహాముకి చేసిన వాగ్దానం ఏమైద్ది? నెరవేర్చబడిద్ది. అంటే అబ్రహాము పట్ల వాగ్దానం నెరవేర్చబడాలి అన్నా, లేకపోతే అబ్రహాముకి దేవుడు సంతానాన్ని ఇవ్వాలన్నా, అబ్రహాము జీవితంలో కొన్ని మార్పులు జరగాలి. అక్కడ ఒక అబ్రహాము జీవితంలోనే కాదు, మన జీవితంలో కూడా ఖచ్చితంగా మనము కోరుకున్నది ప్రభు ఇవ్వాలి అంటే మార్పు అనేది జరగాల. ఇక మార్పు అనేది జరగలేదనుకోండి, ప్రభు ఇవ్వడు. పనివారికి ఇచ్చినాడు కానీ యజమానుడికి ఇవ్వలా దేవుడు. ఇప్పుడు యజమానుడికి ఎందుకు ఇవ్వలేదంటే అక్కడ పెయ్యి ఉంది, మేక ఉంది, మూడోది ఏముందంట పొటేలు ఉంది, నాలుగోది గువ్వ ఉంది, ఐదోది ఏముందంట చెప్పాల పావురం ఉంది. ఇప్పుడు పెయ్య అనేది చూద్దాం. పెయ్యి అంటే ఏంటి? పెయ్యి అంటే పశువు అని అర్థం, అవునా కదండి? ఇప్పుడు పశువులకి ఇప్పుడు గేదెలు మేపే వాళ్ళు ఉన్నారు కదా, గేదెలను మేపే వాళ్ళని అడుగుతాం కదా, మా గేదె ఏమంటారు సూడు మోసింది, అది ఈనటానికి రెడీగా ఉంది అంటారు. ఈయన తర్వాత ఏం పెట్టింది? పెయ్యి పెట్టింది అంటారు. పెయ్య అంటారా లేదా? పెద్దలకు తెలుసు బాగా, చాలామంది అంటారు గేదె నిజం అంటారు. అంటే పెయ్యి అంటే మీరు గుర్తుపెట్టుకోవాలా, అది పశువు జాతికి సంబంధించింది, పశువు జాతికి సంబంధించింది. ఇప్పుడు బైబిల్లో ఒకటి రాయబడింది కింద చూడండి, ఇంకా మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు ఆ మాట చదివించిన తర్వాత నేను ముందుకు వెళ్తా. చూడండి 10వ వచనం చదవండి తల్లి ఒకసారి. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమునకు ఖండించి, అంటే ఇప్పుడు వాటిని ఖండించాడా ఖండించలేదా? అంటే ఏంటి అంటే మొదట పెయ్యని ఆయన ఏం చేసినాడు? ఖండించాడు. ఇప్పుడు పెయ్యి అనేది దేనికి గుర్తు తెలుసా? మూర్ఖతకి గుర్తు. దేనికి గుర్తు అంట? మూర్ఖతకి గుర్తు. మీరు గమనించాలా ప్రియమైన వారలారా, పెయ్య అంటే పశువులు ఎలా ఉంటాయంట? మూర్ఖంగా ఉంటాయి. ఉండవు పశువులు మూర్ఖంగా. కొన్నిసార్లు అంటాం కదా, అరే నువ్వు మనిషివా పశువురు అంటావు కొన్నిసార్లు. అన్న వాళ్ళు విన్నారా లేదా? అరే నువ్వు మనిషివా పశువురా నాయన అంటారు. అంటే ఏంది అర్థము? ఆ వ్యక్తిలో ఏముందంట? మూర్ఖత అని అర్థం. మీరు గమనించాలా ప్రియమైన ప్రభు బిడ్డలారా, అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాము సంతానము పొందాలి అంటే మొదట ఆ పెయ్యను ఏం చేయాలంటే ఆయన ఖడ్గము చేత ఖండించాలా. ఖండించమంటే ఏంటి? తనలో ఉండబడినటువంటి మూర్ఖత అంతా ఏం కావాలంట? వేయాల. బైబిల్లో రాయబడింది, స్పష్టంగా రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. పశువు అనేది దేనికి గుర్తు అంటే అది మూర్ఖతకి గుర్తు. బైబిల్లో ఒక మాట మనం చూద్దాం మూర్ఖతను గురించి, బైబిల్లో మూర్ఖతను గురించి. ప్రియమైన వారలరా చదువుదాము సామెతల గ్రంథము 1వ అధ్యాయము. చూడండి సామెతల గ్రంథం 1వ అధ్యాయము. అమ్మ 7వ వచనం చదువు ఒకసారి. తెలివికి మూలము. చూడండి మూర్ఖులు అనబడినటువంటి వారు ఏం చేస్తారంటండి? చూడండి జ్ఞానమును ఉపదేశమును ఏం చేస్తారంట? వారు తిరస్కరిస్తారంట. ప్రియమైన గమనించాలా, అంటే ఉపదేశమును తిరస్కరించేవారు, దేవుని యొక్క వాక్యమును తిరస్కరించేవారు, వాక్యము లేనటువంటి వారు, వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు మూర్ఖులే. జ్ఞాని అయిన సొలొమోను తెలియజేసే మాట అంటే ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు దేవుడు జరిగించాలి అంటే ప్రియమైన వారల ఆ పెయ్యి అనేది ఏం చేయబడంట? ఖండించి వేయాలా. అంటే మూర్ఖతని ఖండించాలా, అంటే మూర్ఖతని విడిచిపెట్టాలా, మూర్ఖతలో నుండి మనము బయటపడాలా. ప్రభు చెప్పే మాట, ఈనాడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీర రక్త మాంసములలో పాలి భాగస్సులుగా చేయబడుతున్నటువంటి వారమైన మనము మూర్ఖతను ఏం చేయాలంట? చెప్పాలా, ఖండించి వేయాలా. ఉందంటారా లేదా మూర్ఖత? ఎంతకే చెప్పాలా, మూర్ఖత ఉందా లేదా? లేదని చెప్పలేము, ఖచ్చితంగా ఉంది. కొన్నిసార్లు అంటాం కదా, ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అని. గమనించాలి, ఆ మూర్ఖత అనేది ఏం చేసిద్దంటే ఇక్కడ రాయబడిన మాట చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును వారు ఏం చేస్తారంటండి? తిరస్కరిస్తారంట. అందుకే
ఒక మాట ఉంటుంది సమూయేలు మొదటి గ్రంథములో, ప్రియమైన దేవుని బిడ్డలారా 2వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది అనుకుంటా ఒక మాట. సమూయేలు క్షమించాలి జకర్యా గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము చూడండి 11 వచనం చదవండి ఒకసారి. జకర్యా గ్రంథం 7:11. అయితే ఇప్పుడు ఏంటంటే అండి, గట్టిగా చదవండి సిస్టర్. అయితే వారు మూర్ఖులై వినకుండా, చూడండి మూర్ఖులైనటువంటి వారి స్వభావం ఎలా ఉంటుందంట ఇక్కడ ఎవరు, అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై విడవకుండా చెవులు మూసుకొనిరంట. అంటే ఏంటి? ఉపదేశము, దేవుని వాక్యము వినకుండా మూర్ఖులే ఏం చేస్తూ ఉన్నారంట? దాంట్లో సందేహమే లేదు. అంటే ఉపదేశము విననటువంటి వారు, చెప్పలా దేవుని వాక్యము విననటువంటి వారు ఎవరని అర్థం ఇక్కడ? ఎవరంట? రాయబడింది స్పష్టంగా, మూర్ఖులని అర్థం. మూర్ఖులు అంటే ఏంటి? వారి జీవితాల్లో ఏమి లేదు, వాక్యము లేదు. ఉందా వాక్యము? ప్రియమైన వాళ్ళరా గమనించాలా, దినదినము అంటే మనమే యేసుక్రీస్తు ప్రభుని ఏం చేస్తూ ఉన్నామంట? సిలువ వేస్తూ ఉన్నాం, అంటే చంపుతూ ఉన్నాం. అంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని చంపుతూ ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన యొక్క హృదయంలో, ఆయనలో ఏమి లేదు, వాక్యము లేదు. బైబిల్లో ఉంది, యోహాను సువార్త 8:37లో చూడ, మీలో నా వాక్యము లేదు కనుకనే మీరు నన్ను ఏం చేస్తారంటాడు ఆయన. ఆ మాట చదువమ్మ ఒకసారి. యోహాను సువార్త 8:37 చదవండి. అయినను చూడండి అయినను మీలో నా అంటే ఏంటంట? మీరు అబ్రహాము సంతానమని. ఏందండి విశ్వాస? అబ్రహాము సంతానం ఎవరు ఇప్పుడు? గలతీ పత్రికలో ఉంటుంది కదా 3వ అధ్యాయంలో చెప్పాలి. ఏంది? విశ్వసించిన వారు అబ్రహాము సంతానం. అంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరూ ఎవరు? అబ్రహాము యొక్క సంతానం. అవునా కదండి? అబ్రహాము సంతానం అయ్యుండి వారి హృదయంలో ఏమి లేదంట? ఏమి లేదు వారి హృదయంలో? వాక్యము లేదు. ప్రభు చెప్పే మాట అది. అంటే ఏంటి అర్థము? మీరు దేవుని బిడలే, నా రక్తం చేత విమోచించబడిన వారే, అయినప్పటికీ మీ హృదయంలో ఏమి లేదు, వాక్యము లేదు. ఇప్పుడు వాక్యము లేని దానిని బట్టి మీరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తారంట? చదవండి, కంటిన్యూ చేయండి సిస్టర్. అది ఏదంటండి? అంతేక నీలో, నాలో, మనలో దేవుని వాక్యము లేకపోతే మనం దేవుడిని ఏం చేస్తామో? చంపుతున్న వారము. మన ప్రభువుని, దేవుని బ్రతికించేది, చంపేది ఎవరి చేతిలో ఉంది? అది ఎవరి చేతిలో ఉంది? ఇష్టమా మీకు ప్రభువుని చంపటం? ఏమండి చెప్పండి, ఇష్టమా ప్రభువుని చంపటం? ఇష్టమా? పాపముల చేత, అపరాధముల చేత నశించి నరకానికి పోల్సిన వారమైనటువంటి మనలను యేసు క్రీస్తు ప్రభు వారు క్రీస్తులో, తండ్రి అయిన దేవుడు క్రీస్తుతో మనం బ్రతికిస్తే ఇప్పుడు చివరికి ఏమైపోయినామంటే, వాస్తవంగా ప్రియులారా, మన హృదయంలో దేవుని యొక్క వాక్యము లేదు. హృదయంలో ఏమేమో ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఈనాడు దేవుని ప్రజల యొక్క హృదయాల్లో వాక్యము లేదు. యేసు క్రీస్తు ప్రభువుని దినదినము మనము చంపటానికి గల కారణం ఏంటి అంటే, మన హృదయాల్లో ఏమి లేదంట? దేవుని యొక్క వాక్యము లేదు. మీరు అబ్రహాము సంతానమై ఉన్నారు అంటున్నాడు ఆయన. అబ్రహాము సంతానమే అయినప్పటికీ కూడా మీ హృదయంలో వాక్యము లేని దానిని బట్టి మీరు నన్ను ఏం చేస్తారన్నాడు ఆయన? చంపగోరుచున్నారు అన్నాడు. అంటే ఏంటి అర్థము? దేవుని వాక్యము మన హృదయంలో లేకపోతే ఏమవుతామంట? మనము దేవుణ్ణి మనము చంపుతాం. వాస్తవంగా ఈ లోకములో అపరాధముల, పాపముల చేత సచ్చిన మనలను ప్రభు బ్రతికిస్తే, చివరికి బ్రతికి మనం ఎవరిని చంపుతున్నామంట? చెప్పాలా? బ్రతికి మనము చరమ అంటారు కదా, అరే నువ్వు చిన్నప్పుడే సచ్చినా పోయేదారా, నువ్వు ఎందుకు బ్రతికే ఉంటారు కొంతమంది. అరే నువ్వు పుట్టిన నాడే నీకు ఒక ఒడ్డిగం చేసినట్లయితే గొంతులో నువ్వు చనిపోయేవాడురా, ఆ రోజుతోనే నీ పీడ ఎడగరైపోయేది అనేవాళ్ళు లేరా? ఉన్నారా లేరా? అంటే ఏంటి? వాడు బతికి, ఆమె బతికి, నీవు ఈనాడు మమ్మల్ని ఏం చేస్తున్నావు? చంపుతున్నావు నీవు అంటారు. అంటే సచ్చినటువంటి మనలను ప్రభు బ్రతికిస్తే మనము పోయి ప్రియమైన వాళ్ళ ప్రభుని ఏం చేస్తున్నామంట? ఆయన్ని మనం చంపుతున్నాం. కారణం ఏంటో తెలుసా? మన హృదయంలో ఏమి లేదు, వాక్యానికి చోటు లేదు.
వాక్యం లేదు, కాసేపు సమయం ఎక్కువైనా ప్రియమైన వాళ్ళు మనం ఉండలేము. కొంతమంది ఆలస్యంగా రావడానికి కారణం ఏంటో తెలుసా? ఎక్కువసేపు కూర్చోలేక మందిరంలో, దేవుని మందిరము. నీ వాక్యమే సత్యం. రానున్న దినాల్లో పిల్లలు గమనించండి, ఈ వాక్యము దొరకని దినాలు రాబోతూ ఉన్నాయి. ఇది వాస్తవం, ఇది సత్యం. నువ్వు అనొచ్చేమో, ఒకవేళ బైబిల్ మా దగ్గర లేకపోయినా ఇగో మొబైల్స్లో బైబిల్ ఉన్నాయి అంటారేమో మీరు. ప్రియమైన వాళ్ళరా, మొబైల్స్లో ఉన్న బైబిళ్ళన్నీ కూడా డిలీట్ అయిపోయే దినాలు రాబోతున్నాయి. ఒక యాప్ వచ్చింది, ఆ యాప్ని కానీ నువ్వు డౌన్లోడ్ చేసుకోకపోతే, ఆ యాప్ను డౌన్లోడ్ చేయాలి. ఆ యాప్ను కానీ నువ్వు డౌన్లోడ్ చేసావంటే ఖచ్చితంగా నీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి బైబిల్కి సంబంధించిన యాప్లన్నీ డిలీట్ అయిపోతాయి. నేను దీన్ని డౌన్లోడ్ చేయనని మనం అన్నామనుకో, నువ్వు డౌన్లోడ్ చేయకపోతే అది నీ ఫోన్పే బంద్ చేయదు, నీ పేటిఎం, గూగుల్ పే ఏది కూడా పని చేసినప్పుడు ఏం చేస్తాం మనం? తప్పితే తప్పదా? ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి? మనం ఇన్స్టాల్ చేయాల్సిందే. ఇన్స్టాల్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే, బైబిల్కు సంబంధించిన యాప్లన్నీ డిలీట్ అయిపోతాయి. అటువంటి దినాలు, అటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. అంటే ఏంటి అర్థము? యెహోవా దొరుకు కాలం ఉంది, మీరు ఆయన ఏం చేయాలంట? వెదుకుడి. సమయం ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని మనం వినాలి, ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. మూర్ఖంగా ప్రియమైన వార్లరా, ఉపదేశాన్ని తిరస్కరించు, దేవుని వాక్యాన్ని వినకుండా మనము జీవించొద్దు. ప్రభు చెప్పే మాట ఇది. కాబట్టి ఒకటి తలంపు ఏంటి అంటే, పెయ్యి అనేది దేని గుర్తు? మూర్ఖతకి గుర్తు. ఆ మూర్ఖత అనేది ఏం కావాలంట? ఖండించబడాలా. అప్పుడే ప్రభు బలలో నీవు నేను యోగ్యముగా మన పాల్గొన అర్హులము, లేకపోతే లేదు. ఆయన శరీర రక్త మాంసములు మన పాలి భాగస్వామ్యం కావాలి అంటే ఆ మూర్ఖత అనేది ఏం కావాలంట? ఖండించాలా. తర్వాత అబ్రహాము స్వతంత్రించుకున్నాడు. అబ్రహాముకి సంతానముగా దేవుడు ఇస్సాకునిచ్చాడు. 24వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించినాడు. ఇంతకు మునుపు లేదది. కాబట్టి పేయ అనేది ఏం కావాలంట? ఖండించి వేయబడాలి. పేయ దేనికి గుర్తు? చెప్పాలి, మూర్ఖతకి గుర్తు. రెండవ మాట చదువుదాం రండి. ఆదికాండము 15:10 చదవండి ఒకసారి. ఆదికాండము 15:10. అమ్మ త్వరగా చదవాలి మీరు. ఇప్పుడు వాటన్నిటిలో రెండోది ఏముంది అక్కడ? రెండోది ఏముందంటే మేక ఉంది. గొర్రెను ఉండొచ్చు కదా. మీరు అనొచ్చు, అన్న ఇవన్నీ ఎలా మీరు చదువుతారంటారేమో. ఒకవేళ ఇవన్నీ వాటికి సాదృశ్యం కాకపోతే మేకకు బదులు ప్రభు ఏం పెట్టొచ్చు? గొర్రెని పెట్టొచ్చా లేదా? పెట్టొచ్చుగా గొర్రెని. నువ్వు అర్థం చేసుకోవాలని చెబుతున్నా నేను. మీరు అనొచ్చు ఏమని అంటే, పెయ్యి అనే మాట ఏంటి మూర్ఖతకి ఎలా గుర్తు నువ్వు అంటారేమో. పేయకు బదులు వేరే జంతువుని పెట్టొచ్చు కదా దేవుడు అక్కడ. రెండవది ఏముంది అక్కడ? మేక స్వభావం ఏంటో తెలుసా? గర్వం. తెలుసా మీకు? మేక స్వభావం ఏంటంటే, ప్రియమైన వార్లరా, గర్వముతో కూడింది మేక గర్వము. బైబిల్లో రాయబడిన మాట ప్రభు చూడండి. అంటే రెండవదిగా ఆ మేక కూడా ఏం కావాలంట? ఖండించి వేయబడాలి. అంటే ఏంటి? గర్వం అనేది ఖండించి వేయబడాలా. గర్వము ఇది ప్రభు బిడ్డలకు సంబంధించిన మాట కాదు. ఇది గర్వం అనేది శత్రువైన సాతానుకు సంబంధించిన మాట. గర్వం అంట మీరు గమనించండి. గర్వము ప్రియమైన వార్లరా సాతానుని చూడండి, మీరు గమనించాలి. గర్వము దేవదూతని సైతము కూడా సాతానుగా మార్చింది. ఎవరు దేవదూత చెప్పండి? ఎవరు దేవదూత? లూసిఫర్. దేవదూతలలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు తెలుసా? లూసిఫర్. ప్రియులారా, అటువంటి గొప్ప వ్యక్తి దేవదూత, సౌందర్యం గలవాడు. అంటే తేజో నక్షత్రం అని దేవుడే పేరు పెట్టాడు ఆయనకి. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అంత సౌందర్యవంతుడు దేవదూత. ప్రియమైన వార్లరా, చివరికి పాతాళములో ఒక మూలకేమైనాడు ఆ వ్యక్తి? త్రోయబడ్డాడు. కారణం ఏంటి? చదువుదాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. సిస్టర్, తేజో నక్షత్రమా, వేకువ చుక్క. అబ్బా ఏంటంటే ఇప్పుడు దేవదూత ఎవరంటేనా? లూసిఫరు. తేజో నక్షత్రమా,
వేకువ చుక్క అని దేవుడే సంబోధిస్తూ ఉన్నాడంటే ఎంత సౌందర్యవంతుడండి లూసిఫరు. అందుకే బైబిల్ ఊరకు రాయాల మాట, అందము మోసకరము సౌందర్యం ఏంటి వ్యర్థమని. ఒక ఆయన చెప్పినాడు, సౌందర్యం కలిగిన వాళ్ళంతా సాతాను బ్యాచ్ అని చెప్పాడు ఒక ఆయన. మీరు అపార్థం చేసుకోమాకండి. అందంగా ఉండేవాళ్ళు సౌందర్యవంతులంతా సాతాను బ్యాచ్ అని చెప్పాడు ఒక ఆయన చెప్పినాడు. అది ముమ్మాటికి తప్పు, అది కానే కాదు. బైబిల్లో పరమగీతం 5:10 ఉంది కదా, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు, యేసుప్రభు చెప్పిన మాట. సరే, ఏది ఏమైనా అక్కడ రాయబడిన మాట చూడండి. యెషయా గ్రంథం 14 అమ్మా చదవండి, 12 అంతే సిస్టర్. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, చూడండి, మీరెట్లు ఆకాశము నుండి అంటగా పరలోకము నుండి పడటానికి గల కారణం ఏంటి? ఆ వ్యక్తి ఎందుకు పడిపోయినాడు? ఆ వ్యక్తి ప్రియమైన వారలరా, ఎందుకు పడిపోయినాడు ఆ వ్యక్తి? బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటి అంటే చూడు 15లో, నేను చూడండి, నేను అంటే పడిపోవటానికి మూలం ఏంటి అంటే 13లో రాయబడిన మాట, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానిగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటివి కదంటే ఏంటి? ఆయన తనలో తాను ఏం చేసుకున్నాడంట? గర్వించినాడు. ఈ గర్వించటం దానిని బట్టి చివరికి ఆయన ఏమైనాడంట చెప్పండి? పాతాళములో మూలకి త్రోయబడినాడు. అంటే ఏంటి? తేజో నక్షత్రము వేకోచుక కాస్త ఇప్పుడు ఏ రూపంగా మార్చబడింది? ఎలా మారాడు ఆయన? సాతానుగా మార్చబడ్డాడు. దేవదూతనికి సైతము కూడా ప్రియమైన వాళ్ళరా సాతానుగా మార్చగలిగే శక్తి దేనికుంది? మాట్లాడరేంటమ్మా? గర్వానికి ఉంది. ఆయనలో గర్వం ఉంది కాబట్టి ఆ గర్వము ఆయన వేకో చుక్క తేజో నక్షత్రం అని బైబిల్లో రాయబడిన మాట. అంటే సౌందర్యవంతుడు అటువంటి వ్యక్తి చివరికి ఏమైనాడంట? సాతానుగా మార్చబడ్డాడు. అంటే గర్వం అనేది దేవదూతను సైతం కూడా ఎలా మార్చిందంట? సాతానుగా మార్చింది. కాబట్టి ప్రియులారా, రెండవదిగా ఆ మేక, ఆ గర్వం అనేది ఏం కావాలంట? ఖండించి వేయబడాల. ఒక మాట ఉంది చూడండి. అందుకే చూడండి, గర్వము చాలామందిని మనం చూస్తాం, ఎంత గర్వంగా ఉంటారండి కదా, అవునా కదండి? గర్వంగా ఉంటారంట. గర్వము ప్రభు బిడ్డలైన వారికి అది తగదు, అది పనికిరాదు గర్వం అనేది. ఎందుకంటే మన దేవుడు మత్తయి సువార్త 11:29 ప్రకారం ఆయన ఎవరంట? సాత్వికుడు, దీన మనసు గలవాడు. పిల్లలు ఎంత ప్రేమ కలిగిన దేవుడు కాకపోతే యెషయా 57:15 ప్రకారము ఆయన ఎవరు? మహాగణుడు, మహోన్నతుడు, ఏంటంట? పరిశుద్ధుడు, నిత్య నివాసం ఇలాగ సెలవిచ్చున్నాడు. చూడండి, ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు చివరికి ఇప్పుడు ఎక్కడ నివసించడానికి ఇష్టపడ్డాడు? ఆయన వినయ మనసు గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద నేను నివసించుచున్నానన్నాడు. ఆయన ఒకవేళ దేవుడే ప్రియులరా గర్వించిన వాడైతే అని లోకానికి వచ్చేవాడు దేవుడు? మరంత మహామహిమలో మహామహిముడైన దేవునికే గర్వం లేకపోతే ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో ఉంది కదా, నీ జీవం మేపాటిది, నీవు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి బ్రతుకంట మనది. వాస్తవం కదా? జ్వరం వచ్చినా తట్టుకోలేము, జలుబు చేసినా తట్టుకోలేము, వాస్తవం కదండి? తలనొప్పి వచ్చినా తట్టుకోలేము. మన బ్రతుకు అందుకని చెప్పిన మాట, గర్వం అనేది ఏం చేయబడాలంట? ఖండించి వేయబడాలి. గర్వము ఖండించి వేయబడాలి. ఓ సందర్భంలో బహుశా ఇక్కడికి వచ్చినా చెప్పినా లేదు, కలకత్తా అనే ఆ మహాపట్టణంలో విలియం కేరీ గారు ప్రియులారా, ఆయన ఒక మీటింగ్కి ఆహ్వానించబడ్డాడు. ఒక వ్యక్తి పదే నేను ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన దానికి మీరు రావాలా గెస్ట్ గారిని పిలిస్తే, విలియం కేరీ గారు నేను రాను అంటే, లేదు సార్ మీరు తప్పకుండా రావాలి అంటే, ఆయన బ్రతిమలాడుతున్నాడని సరే ఊరకట్ల వెళ్ళి ఒక 5-10 నిమిషాలు కూర్చొని
కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని చెప్పొద్దామని చెప్పేసి విలియం కెరీ గారు ఆ మీటింగ్ వెళ్తే, ఆ మీటింగ్ అతను ఆ యొక్క ఆ నగర మేయర్ లేకపోతే గవర్నరు అనే ఒక ఆమెని ఆయన ఆహ్వానించడం జరిగిందంట. మీరు గమనించాలా, ఆమె విలియం కెరీ గారిని చూసి ఆయన జీవిత చరిత్ర అంతా ఆమెకు తెలుసు. ఆయన వృత్తి ఏంటంట, చెప్పులు కుట్టుకునేవాడు. అసలు మామూలుగానే ఆమెకు కోపం ఉంది విలియం కెరీ గారు అంటే. ఎందుకో తెలుసా, ఈయన క్రైస్తవుడని, ఎంతోమందిని ఆయన క్రైస్తవులకు మారుస్తున్నాడని ఆయన మీద అసూయ ద్వేషముతో ఆమె ఉంది. మొదటిసారి గవర్నరు ఆ మేడము ప్రసంగించే సమయం ఉంది. ఆ సమయంలో ఆమె అడిగిందంట ఆయన్ని, ఇన్విటేషన్ చేసిన ఆయన్ని, అయ్యా నువ్వు ఇతను ఎందుకు పిలిచినావు విలియం కెరీ గారిని అంటే, ఆయన అన్నాడంట, మేడం ఈయన కూడా కావాల్సిన వ్యక్తి, నాకు చాలా పరిచయం ఉంది కాబట్టి నేను తప్పక పిలిచాను. ఇంకో సంగతి ఏంటంటే, మీరు మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడతాడు మేడం అని చెప్పాడంట. చెబితే ఆమె అనుకుందంట, మాట్లాడతాడు, చూద్దాం ఎలా మాట్లాడతాను నేను చూస్తాను అనుకున్నాను. ఆమె ఆ స్టేజ్ ఎక్కి మాట్లాడటం ప్రారంభించింది. మీటింగ్ చాలా గొప్పగా ఏర్పాటు చేశారు, గొప్ప వాళ్ళు వచ్చారు, పేరు ప్రఖ్యాతిగలు అందరూ వచ్చినారు, ఇక్కడికి మినిస్టర్లు ఎంతోమంది వచ్చినారు, గొప్పవారు వచ్చినారు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు కూడా వచ్చారు అందంట ఆమె. విలియం కెరీ గారు ఎదురు కూర్చున్నారు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు కూడా వచ్చారు అనే గర్వంతో మాట్లాడిందంట. మాట్లాడితే ఆయన ఒక్క మాట మాట్లాడలేదంట. మనమైతే ఉంటామండి, చెప్పాలా, ఒక్క మాట ఉంటామా? ఇక్కడ ఉన్నాం, ఇక్కడ అడ్రస్ లేకుండా మనం మెడ్రాస్ పోతాం, ఖర్చు అక్కడ ఉన్న కూడా అసలు వాసన చెప్పంటే మనం అంత మాట అంటావా, నన్ను అంత మాట అంటావని ఆయన ఏం మాట్లాడాలా? సరే ఆమె మాట్లాడితే అయిపోయింది, ఆమె దిగిపోయింది. ఇప్పుడు విలియం కెరీ గారు మాట్లాడాలా, ఆయన ఎక్కాడు స్టేజ్. మొదట గవర్నర్ మేడం గారికి నా ధన్యవాదాలు అన్నాడు ఆయన విలియం కెరీ గారు. ఎందుకో తెలిసిన, నా గురించి గవర్నర్ మేడం గారు చాలా గొప్పగా చెప్పింది. వాస్తవంగా నేను చెప్పులు కుట్టేవాడిని కాదు, పాత చెప్పులు కుట్టుకునేవాడిని అన్నాడంట ఆయన. ఆ మాటకి గుండెలు పగిలిపోయినాయి కింద కూర్చున్న వాళ్ళకి. ఆమె కళ్ళమ్మ నీళ్ళు పెట్టింది, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏడ్చారు. ఆమె అడిగింది, నన్ను క్షమించు అని అడిగింది. ఆ మీటింగ్లో ఎంతోమంది కొన్ని మాటలు దేవుని వాక్యం చెబితే ఎంతోమంది తీర్మానం చేసుకున్నారు యేసుప్రభు కోసం. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఆమె గర్వముగా మాట్లాడింది. బైబిల్లో ఉంది ఒక మాట, చదువుదాము చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదువుతాము. 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాము ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 2:3 చూడండి. ఆయనే క్రియలను పరీక్షించువాడు, ఏంటంటే యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఎవరంటండి ఈయన? అనంత జ్ఞానియగు దేవుడు అంట. ఆయనే క్రియలను చూడండి పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట, మాటలు నీ నోట ఏం కాకూడదంట, అదే నోటితో పరిశుద్ధుడైన దేవుని శరీరమునకు సూచనకున్న రొట్టెను మనము తింట, అదే నోటి నుండి మరలా ఏమి రాకూడదంట. ప్రియులారా చెప్పండి అమ్మ, ఏం చెప్పండి? గర్వపు మాటలు రానియకూడదంట. కాబట్టి రెండవదిగా మేక అంటే గర్వమునకు గుర్తు. ఆ గర్వం అనేది ఏం కావాలంట? కొట్టివేయబడాలా, ఖండించి వేయబడాలా. అప్పుడే ఆయన శరీర రక్త మాంసములలో మనము పాలి భాగస్థులము కాగలం. చెప్పండి. ఒకటి పెయ్య అంటే పశువు దేనికి గుర్తు? మూర్ఖత ఏం కావాలంట? ఖండించి వేయబడాలా. రెండవది దేనికి గుర్తు అంట? రెండోది ఏంటి? మేక దేనికి గుర్తు? చెప్పాలా, దేనికంటే గర్వమున గుర్తు. గర్వం కూడా ఏం కావాలి? ఖండించి వేయబడాలి. అప్పుడే ప్రభు బలలో మనం పాలు పొందటానికి అర్హులము. నేను 3వ మాట చదివి ముగిస్తా. దేవుని చిత్తమైతే 2 మాటలు వచ్చే వారం చూద్దాం, ఎందుకంటే సమయం 12 అయిపోయింది ఇప్పుడే. కాబట్టి 3వ మాట నేను చదివిచ్చి నేను ప్రార్థన చేస్తాను. చూడండి 3వ మాట ఆదికాండము 15:8-9 సిస్టర్. 3వ మాట ఏంటంటే పొట్టేలు అని మాట ఉంది. పొట్టేలు దేనికి గుర్తు తెలుసా మీకు? పొట్టేలు దేనికి గుర్తు? స్వచిత్తమునకు గుర్తు. దేనికి గుర్తు అంట? స్వచిత్తం. ఏంటో స్వచిత్తం తెలుసా? పొట్టేలుని విడిచిపెట్టామనుకో, అది ఎక్కడ పడితే అక్కడ మేదది, దానికి ఇష్టమైన ప్లేస్లోనే చేసేది, అది వేస్తుంది పొట్టేలు. దాని ధైర్యం ఏంటో తెలుసా? చెప్పండి, దాని ధైర్యం ఏంటి? చెప్పండి, గట్టిగా చెప్పండి. దాని ధైర్యం ఏంటి? కొమ్ములు ఉంటాయి కదా, ఎవరైనా దగ్గరకు వస్తే ఏం చేస్తా? పొడవటమే. పొట్టేలు ఎప్పుడు కూడా కాపరి మాట
వినద్దు. దాని స్వచిత్తమే, అంటే దానికి ఇష్టమైన స్థలంలో ఆ ప్లేస్లోనే పొట్టేలు మేసిద్ది. అంటే ఏంటి తెలుసా? నా ఇష్టము, నా అంటే స్వచిత్తం అంటే ఏంటి అర్థము? దేవుని అంటే కాపరి చిత్తము లేదు, దేవుని యొక్క చిత్తము లేదు. అంటే ఏంటి? నా ఇష్టము, నా చిత్తమే ఏం కావాలంట? జరగాల. అంటే ఏంటి? నా మాటే. పిల్లరా, వాస్తవంగా బైబిల్లో ఉంది, ప్రతి మాటగా బైబిల్లో ప్రభు ఖచ్చితంగా తెలియజేస్తున్న మాట. చూడండి, ఒక మాట మనం చదువుదాము. చూడండి, అపోస్తుల కార్యములు త్వరగా 13వ అధ్యాయము. అమ్మా ఆ మాట చదవండి. 13వ అధ్యాయము 22 వచ్చింది చదవండి. 13:22. కనుగొంటిని. ఇప్పుడు ఏంటంట? ఇప్పుడు దావీదు అనే వ్యక్తి నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. ఎవరండి? వినాలా అని ముగింపులోకి వచ్చా వినండి. దేవుడు దావీదుని గురించి అనే మాట ఏంటంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. దావీదు ఇష్టానుసారుడు మనుషుడు కాదు. నా ఇష్టానుసారం అంటే ఏంటి? అందరి ఇష్టానుసారం మనుషుడు కాదు, దేవుని మాట మాత్రమే వినేవాడు. అంటే ఏంటి? దేవుని యొక్క చిత్తమును జరిగించేవాడు అర్థం. ఇప్పుడు దావీదుకు ముందు రాజుగా నియమించబడిన వ్యక్తి ఎవరు? సౌలు. ఇప్పుడు సౌలు దేవుని చిత్తం చేశాడంటారా? చెప్పండి. సౌలు మంచోడే ఆరంభ దినాల్లో. వేకువ చుక్క కూడా మంచిదే, తేజో నక్షత్రం కూడా మంచిదే ఆరంభ దినాల్లో. అది తర్వాత సాతానుగా మార్చబడింది అనుకోండి, అది వేరే సంగతి. కానీ సౌలు కూడా మంచివాడే మొదటి ఆరంభంలో. మనం చూసినట్లయితే దేవుడు మంచి వ్యక్తిని అభిషేకించాడు. తర్వాత మంచివాడు కాస్త ఏమైపోయినాడంట? చెడ్డవాడుగా అయిపోయినాడు. పిల్లరా, గమనించాలా. నేను మనుషులను యథార్థవంతులుగానే పుట్టించిందని అంటారు దేవుడు. వాస్తవం చెప్పాలంటే, అంటే దేవుడు మనుషులు అందరినీ యథార్థవంతులుగా పుట్టించినాడు. అయితే వారి ఇష్టానుసారంగా వారికి కావలసిన మార్గాన్ని వారు ఏర్పరచుకున్నారు. కానీ ఇక్కడ సౌలు అనే వ్యక్తి రాజుగా చేయబడిన తర్వాత ఆయన ఏం చేసినాడంటే, ప్రియులారా గమనించాలా, దేవుని మాట వినల. దేవుని మాట వినటం అంటే అర్థం ఏంటి? ఆయన చిత్తాన్ని జరిగించటం అని అర్థం. ఇప్పుడు ఈయన ఏం చేసినాడంటే, దేవుని మాట వినకుండా తన స్వచిత్తాన్ని మాత్రం ఏం చేసినాడు? ఆయన జరిగించినాడు. ఆయన ఏం చెప్పినాడు? ఆ పశువులన్నిటినీ నువ్వేం చేయమన్నాడు? ఆయన ఖండించమన్నాడు. ఖండించమంటే ఆయన ఏం చేసినాడు? పశువుల్లో మంచి వాటిని తీసి పక్కన పెట్టి చెప్పాలా, చెడ్డ వాటిని అంటే ఖండించినాడు. చూడండి, ఒకనొక సందర్భంలో సమూయేలు ప్రవక్త వచ్చినాడు. సమూయేలు ఎంత గొప్ప ప్రవక్త అంటే, ప్రియమైన వాళ్ళ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసు క్రీస్తు తర్వాత సమూయేలు దిగ్గజం. సమూయేలు అంత గొప్ప ప్రవక్త. సమూయేలు తెలుసా? అందరికీ ఒక్కొక్క బిరుదే ఉంటుంది. సమూయేలుకి 4 బిరుదులు ఉన్నాయి. సమూయేలు యాజకుడు, సమూయేలు దీర్ఘదర్శి, సమూయేలు ప్రవక్త, సమూయేలు ఇశ్రాయేలీయులకి చివరి న్యాయాధిపతి. సమూయేలు యేసు క్రీస్తు ప్రభు తర్వాత బైబిల్ గ్రంథంలో దిగ్గజం ఎవరంటే సమూయేలు అనే ప్రవక్తే. దాను మొదలుకొని బేర్షెబా వరకు కూడా ఆయన వచ్చి అన్నాడు. ఆయన వచ్చినప్పుడు అంట ఆ పశువులు ఆ కేకలు వినబడతా ఉంటే, ఏంటి అవన్నీ వినిపిస్తూ ఉన్నాయి ఏంటి అంటే, ఈయన అన్నాడు, నా ఏలినవాడా, నేను దేవుని బలి కొరకు వాటిని నేను ఉంచాను అన్నాడు. ఆయన వాస్తవంగా దేవుని బలి కొరకు కాదు ఉంచింది, ఆయన తన కొరకు తను వాటిని ఉంచుకున్నాడు. దేవుని బలి కొరకు ఉంచాలనుకునేవాడు ప్రవక్త మాట అంటాడు, దేవుని మాట అంటాడు. వాస్తవం గమనించండి మీరు. ఒకవేళ దేవుని బలి కొరకే ఉంచాలి అనుకునే వ్యక్తి ఏం చేస్తాడంట? దేవుని మాట వింటాడు, ప్రవక్త మాట వింటాడు. కానీ దేవుని మాట వినలేదు. దేవుని మాట వినకపోగా ప్రవక్త అయిన సమూయేలు మాట కూడా వినకపోగా మరలా ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను బలి కొరకు వాటిని ఉంచాను. ఆయన అన్నాడు, నీ స్వభావము అక్కడ ఉంది కదా బైబిల్లో, నీ క్రియల ద్వారా కనబడతా ఉందిలే, నాకు తెలుసులే, యెహోవా నేను కోరుకున్న సంగతిని నీవు మర్చిపోయేది నేను చెప్పి, ఇక దేవుడు నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నిన్ను ఆయన త్రోసివేస్తున్నాను అంటే అడ్రస్ మారిపోయింది. దాన్ని కారణం ఏంటి అంటే, ప్రియమైన ప్రభు ప్రజలారా గమనించాలా, సౌలు అనే రాజు
ఆయన స్వచిత్తమునే చేసినాడు కానీ దేవుని చిత్తాన్ని చేయలే. కాబట్టి నేను మన జీవితంలో స్వచిత్తం అనేది ఏం కావాలంట? ఖండించాలి. అది ఖండించాలా. దేవుడు మనకి ఏదైతే దాన్ని తెలియజేసినాడో దానిని మాత్రమే మనం ఏం చేయాలంట? ముందుకు దాన్ని తీసుకుని వెళ్ళాలి. ప్రభు చెప్పుచున్న మాట అది. కాబట్టి మూడోదిగా పొట్టేలు దేనికి సాదృశ్యం అంటే స్వచిత్తమునకు గుర్తు. నేను మన జీవితంలో దేవుని చిత్తానికి అనుగుణంగా మనం జీవించాలి. భక్తుడు అంటాడు ఒక మాట చూడండి, 143వ కీర్తన 10లో చూడండి, అంత చక్కని మాట అది ప్రియులారా. 143వ కీర్తన 10 వచ్చిన చదువు తల్లి. చూడండి, నీవే నా దేవుడవు. చూడండి, ఇప్పుడు ఆయన చిత్తానుసారముగా కాకుండా మన చిత్తానుసారముగా చేస్తూ ఉంటే ప్రియమైన వాళ్ళరా, ఇక మన దృష్టికి అట దేవుడు అంటే లెక్క ఉన్నట్ల లేదంటారా? లేనే లేదు అసలు. భక్తుడు అన్నాడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. ఇది కావాలా ప్రభు బిడ్డలకి. కాబట్టి అయ్యా నీవే నా దేవుడవు, నీవు తప్ప చెప్పాలా ఆకాశమందు నీవు తప్ప చెప్పాలా దేవుడు ఒక్కడే. ఇప్పుడు ఈ మాట ప్రకారం మనం చూస్తే నీవే నా దేవుడవు, ప్రియమైన వాళ్ళ నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు ఏం చేయమన్నాడు? ఆయన నేర్పమన్నాడు. అంటే ఏంటి అర్థము? అయ్యా నా స్వచిత్తం అంతా ఏం కావాలా? కొట్టివేయబడాలా, అది ఖండించి వేయబడాలా. ప్రియమైన వాళ్ళరా, దేవుని చిత్తాన్నే మనం ఏం చేయాలంట? జరిగించాలి. అప్పుడే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏమైంది? నెరవేర్చబడింది. ఇప్పుడు ఆ మాట రండి, ఆ మాట కొద్దాం. ఇప్పుడు 15వ అధ్యాయము ఆ మాట చదివి ముగిద్దాం. ఇప్పుడు 2 మాటలు చెప్పాలంటే ఇంకా సమయం చాలదు, ఒకటైపోయింది. ఇప్పటికే మీరు కొంత అటు పక్కలు చూసుకుంటున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు, ఎందుకంటే సమయం అయిపోయిందని నాకు ఆ మాత్రం తెలుసు, కొంచెం గమనిస్తాను నేను. కాబట్టి 5 మాటలు ఒక మాట చెప్పని ముగిస్తే ఇబ్బంది లేదు, ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నేను. అంటే విశ్వాసుల యొక్క స్టామినా ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు వారు మీరు వినగలరు అనే సంగతి నాకు తెలుసు. ఇంకంతకంటే చెప్పాననుకో ఉండదు పోయిద్ది, ముందు వాస్తవం ఉండదు పోకుండా ఉండదానైనా మీరు భద్రంగా పెట్టుకోవాలంటే నేను ఎక్కడితో ఆగటం మంచిది. అది కొంతమంది ఆగరు, దూసుకొని పోతూనే ఉంటారు. ఎందుకంటే అట్లా అది కాదు. ఖచ్చితంగా మనం విన్న ఒక మాట 2 మాటలైనా మనము అన్వయించుకోవాలి మన జీవితానికి. కాబట్టి చదువుదాం 15వ అధ్యాయం. అమ్మ 10 చదవండి ఇప్పుడు తల్లి. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమునకు ఖండించి వేసి దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను చెప్పాలా, పక్షులను ఏం చేయాలా? 5 వాటిలు ఎన్ని ఖండించాడు ఆయన? 3 ఖండించాడు. 3 ఒకటి మూర్ఖత, రెండోది గర్వము, మూడోది ఏంటి? స్వచిత్తను ఖండించాడు. కానీ పక్షులను ఏం చేయాలా? ఖండించాలా. దేవుని చిత్తం అయితే వచ్చేవారం చూద్దాం పక్షులను గురించి.